సోయా చంక్స్ అండ్ సోయా మిల్క్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయా ఆర్ తగ్గుతాయా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే చాలా మంది కపుల్స్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలనే ఉద్దేశంతో సోయా మిల్క్, సోయా చంక్స్ లాంటివి ఆల్మోస్ట్ ఎవ్రీ మీల్లో ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ ఎక్సెస్గా తీసుకోవడం చూస్తుంటాం. బట్ దీనివల్ల ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యి ఒక్కోసారి నష్టం కూడా జరగవచ్చని తెలుసా? సోయా ప్రోడక్ట్స్లో ఉండే ఐసోఫ్లేవనాయిడ్స్ లాంటి ఫైటో ఈస్ట్రోజన్స్ బాడీలో ఉండే ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్కి సిమిలర్గా యాక్ట్ చేస్తుంది. ఇది ఫీమేల్స్లో పెద్ద ఎఫెక్ట్ చూపించకపోయినా మేల్ ఫర్టిలిటీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ లైక్ యాక్షన్ వల్ల ఒక్కోసారి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవచ్చు. దాంతో స్పర్మ్ పారామీటర్స్ అంటే కౌంట్స్ అండ్ మొటిలిటీ కూడా చాలా డిక్రీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోవచ్చు కూడా. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్స్ ఈ ఎక్సెస్ సోయాని అవాయిడ్ చేసి లిమిటెడ్ మోడరేట్ అమౌంట్స్లో తీసుకోవడం చాలా సేఫ్ అండ్ బెటర్ చాయిస్. ఈ హై ప్రోటీన్ అబ్సెషన్ ఉండే వారికి ఈ సోయా మోడరేషన్లో తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని వెంటనే షేర్ చేయండి.